హలో నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే స్నాక్స్ క్యాబేజీ వడలు. ఇవి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ 2 గ్లాసులు మినపప్పు నానబెట్టుకుని గాలి ముద్దలాగా రుబ్బి ఉంచుకున్నాను గట్టిగాను. నీళ్లు వేయకూడదండి. క్యాబేజీ అనేది అందరూ తినరు కదండి. దానికి క్యాబేజీ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఇది బాగా వేడే లోపల బాగా కలుపుకోవాలి. క్యాబేజీ, ఉల్లి చెక్కు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న గారెలాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దానిలో వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. సిమ్లో కొంచెం వేయించుకోవాలి. అంటే పచ్చి క్యాబేజీ కదా, ఇది బయట నుంచి క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు కానీ చలికాలం కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. తొందరగా అయిపోతుందండి. ఒక పప్పు నానేసి రుబ్బుకోవడమే దీని ప్రాసెస్. ఇంకా మిగతాది ఏమి ఉండదు. చూసారా ఎంత మంచి కలర్లో వచ్చిందని. ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకుని దానిలో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇక చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మకు సత్యం.